నమస్కారం. ఈరోజు మనం కొన్ని వేల ఏళ్ల నాటి ఆయుర్వేద పరిజ్ఞానంలోకి వెళ్తున్నాం. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశంపై దృష్టి పెడదాం. మన దగ్గర మహర్షి వాగ్భటు గుండెకు సురకాయ రసం అనే ఒక మూలముంది. గుండె నాళాల్లో అడ్డంకుల గురించి మహర్షి వాగ్భటుడి సిద్ధాంతమేంటి, ఆయన చెప్పిన ఆ సహజ పరిష్కారం అంటే సురకాయ రసం అదెలా పనిచేస్తుందని ఈ రచన చెబుతోందో చూద్దాం. సుమారు 3000 ఏళ్ల క్రితం వాగ్భటుడు అష్టాంగ హృదయం రాశారు కదా. అవును, అందులో దాదాపు 7000 సూత్రాలున్నాయని అంటారు. ఈ మూలం ప్రకారం వాటిలో ఒక సూత్రం గుండె జబ్బులకు చాలా చాలా సులభమైన మార్గం చూపుతోందట. సరే, మరి దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అసలు గుండె నాళాల్లో ఈ అడ్డంకులు ఎందుకు ఏర్పడతాయని వాగ్భటుడు చెప్పారు. ఈ మూలం ప్రకారం ప్రధాన కారణం రక్తంలో ఆమ్లత్వం అంటే ఎసిడిటీ పెరగడమేనట. అవును, అయితే ఇది మనం మామూలుగా అనుకునే కడుపులో ఎసిడిటీ కాదు. దానికంటే ఇది కొంచెం భిన్నమైన విషయమని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. అంటే ఎలాగా? ఇక ప్రవహించలేదు, సాఫీగా వెళ్లలేక. అవును, అక్కడ పేరుకుపోయి అడ్డంకులు అంటే బ్లాకేజెస్ వాటిని సృష్టిస్తుంది. చివరికి ఇదే గుండెపోటుకు కారణమవ్వచ్చు అని కూడా ఇందులో ఉంది. ఇది ఆయుర్వేదంలో ముఖ్యమైన విషయమే అయినా పరిష్కారం సులభం కాబట్టి బయటకు రాలేదంటున్నారు. అవును, అలా కూడా ప్రస్తావించారు. ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఈ రక్తామ్లత్వానికి వాగ్భటుడు చెప్పిన విరుగుడేంటి? ఆయన సూచన చాలా సింపుల్. ఆమ్లత్వాన్ని తగ్గించాలంటే క్షారగుణం అంటే ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఆమ్లం క్షారం కలిస్తే న్యూట్రల్ అవుతుంది. ఇది బేసిక్ సైన్స్ కదా. ఖచ్చితంగా అదే సూత్రం. రక్తం ఆమ్లగుణంతో ఉన్నప్పుడు మనం క్షారగుణమున్న ఆహారం తీసుకుంటే అది నెమ్మదిగా తటస్థమవుతుంది. దీనివల్ల ఆ నాళాల్లో అడ్డంకులేర్పడే ప్రమాదం, ఆ తర్వాత గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుందని వాగ్భటుడు తర్కం అన్నమాట. అంటే మనం తినే తిండి మన రక్తాన్ని, గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తోందని ఆనాడే చెప్పారు. అవును, ప్రాచీన విజ్ఞానం దీన్నే నొక్కి చెబుతోంది. మరి ఈ క్షార పదార్థాల్లో దేనికెక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వాగ్భటుడు? అందరికీ తేలిగ్గా దొరికేది, అదే సమయంలో అత్యంత శక్తివంతమైనదిగా సొరకాయని సూచించారు. మనం లౌకి అంటాం కదా. అవును, కూరగా వాడుతుంటాం. నిజానికి ఈ మూలం ప్రకారం వాగ్భటుడు సొరకాయలోనే అత్యధిక క్షారగుణం ఉందని కనుగొన్నారట. రక్తంలోని ఆమ్లత్వాన్ని తగ్గించే శక్తి దీనికి చాలా ఉందని నిర్ధారించారు. మరి దీన్నెలా వాడాలి? దానికి కూడా స్పష్టంగా చెప్పారు. ప్రతిరోజు సుమారు 200 నుంచి 300 మిల్లీలీటర్ల తాజా సొరకాయ రసం లేదా పచ్చి సొరకాయ మొక్కలైనా తినొచ్చు. ఎప్పుడు తీసుకోవాలి? ఉదయం ఖాళీ కడుపుతో మంచిది, లేదా అల్పాహారం తరువాత ఒక అరగంట ఆగి తీసుకోవచ్చు. ఇంకా దాని క్షారగుణాన్ని పెంచడానికి రుచి కోసం కూడా ఆ రసంలో ఒక 7-10 తులసి ఆకులు అలాగే 7-10 పుదీనా ఆకులు కలపమన్నారు. ఆకుల వల్ల ఇంకా మంచిదే కదా. అవును, అయితే ఇక్కడ ఉప్పు విషయం చాలా ముఖ్యం. ఒక హెచ్చరిక ఉంది. ఏమిటది? కేవలం నల్ల ఉప్పు లేదా సైంధవ లవణం మాత్రమే వాడాలి. మనం రెగ్యులర్గా వాడే అయోడిన్ ఉప్పులో ఆమ్లగుణం ఉంటుందని, అది అస్సలు వాడకూడదని గట్టిగా చెప్పారు. ఓహో, ఇది ముఖ్యమైన విషయమే. సరే, ఈ పద్ధతి పాటిస్తే ఫలితాలెలా ఉంటాయంటున్నారు? మూలమేం చెబుతోంది? ఫలితాలు చాలా ఆశాజనకంగా చెబుతోంది. కేవలం 2-3 నెలల్లోనే గుండెలోని అడ్డంకులు తొలగిపోతాయని, మొదటి 21 రోజుల్లోనే మంచి మార్పు గమనించవచ్చని పేర్కొంది. అంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఇంట్లోనే తగ్గుతుందంటారా? అవును, ఖరీదైన వైద్యం, ఆపరేషన్లు అవసరం లేకుండా ఇంట్లోనే సహజ పద్ధతిలో సమస్యను అధిగమించవచ్చని, తద్వారా శరీరాన్ని కాపాడుకోవడంతో పాటు లక్షల ఖర్చు ఆదా అవుతుందని కూడా ఈ రచన భరోసా ఇస్తోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే రక్తంలో ఆమ్లత్వం పెరిగింది, అడ్డంకులు వచ్చాయి, సొరకాయ రసం క్షారం తాగారు, ఆమ్లత్వం తగ్గింది, ఆరోగ్యం మెరుగుపడింది. ఖచ్చితంగా అదే ఆ తర్కం. అయితే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ సమాచారమంతా మనం చర్చిస్తున్న ఈ నిర్దిష్ట మూలం ఆధారంగానే. అవును, అది ముఖ్యం. మొత్తం మీద చూస్తే వాగ్భటుడి దృష్టిలో రక్తంలోని ఆమ్లత్వమే గుండె సమస్యలకు ఒక మూల కారణం కావచ్చని, దానికి సొరకాయ రసం ఒక సహజ సిద్ధమైన శక్తివంతమైన పరిష్కారమని ఈ మూలం వివరిస్తోంది. వినడానికి చాలా సులభంగా ఉంది కదా ఈ పద్ధతి. అయినా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలిస్తుందని గట్టిగా చెబుతోంది. ముఖ్యంగా ఆ ఉప్పు విషయం, అంటే నల్ల ఉప్పు లేదా సైంధవ లవణం మాత్రమే వాడాలనే సూచన, అది నిజంగా గమనించదగ్గది. నిజమే. ఒకవైపు ఆధునిక వైద్యంలో ఎన్నో క్లిష్టమైన చికిత్సలున్నాయి గుండె సమస్యలకు.
మరోవైపు ఇంత ప్రాచీనమైన ఇంత సరళమైన పరిష్కారాన్ని ఈ మూలం మన ముందుంచుతోంది. సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలు ఆరోగ్యాన్ని ఎంత భిన్నంగా చూస్తాయో, కొన్నిసార్లు ఎంత సూటిగా పరిష్కారం చూపిస్తాయో ఇది ఆలోచింపజేస్తోంది కదా. అవును. బహుశా ఇలాంటి సాధారణ ఆహార మార్పులు అంటే సొరకాయ రసం లాంటివి నేటి ఆరోగ్య చర్చల్లో మనం అనుకున్నదానికన్నా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయేమో అనిపిస్తోంది. దాని గురించి ఆలోచించాలి.